హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భర్తను గెలిచిన భార్య అనే కథ చెప్పుకుందాం. పూర్వం కోసల దేశపు రాజు కింద ఉన్న సామంతుల్లో వీరసేనుడు కూడా ఒకడు. ఆయన వృద్ధుడై చనిపోయే నాటికి ఆయనకు జయంతుడని ఈడు వచ్చిన కుమారుడు ఒకడున్నాడు. జయంతుడితో పాటు మాలిని అనే ఒక పిల్లను కూడా ఆయన చేరదీసి పెంచాడు. ఈ మాలిని ఒక వైద్యుడి కుమార్తె. ఆమె తండ్రి మూలికా వైద్యంలో చాలా ప్రతిభావంతుడు. కొన్ని అమోఘమైన ఔషధాలను తయారు చేశాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆ ఔషధాలను మాలినికి ఇచ్చాడు. వాటిని ఏ ఏ వ్యాధులకు వాడాలో వివరంగా చెప్పాడు. తండ్రి పోయాక దిక్కులేని స్థితిలో ఉన్న మాలినిని వీరసేనుడు ఆయన భార్య లక్ష్మీదేవి చేరదీసి తమ బిడ్డలా పెంచారు. మాలిని చాలా బుద్ధిమంతురాలు, మితభాషిని, ఎంతో అణకువగలది. సామంతు ఇంట తనకు ఎంత చనువున్నప్పటికీ ఆమె తనకు వారికి ఉండే తారతమ్యాన్ని మరచి ఎరుగదు. అందుచేతనే ఆమె చిన్నతనం నుంచి జయంతుని ప్రేమించి కూడా తన ప్రేమను మనసులోనే దాచుకుంది. నక్క ఎక్కడ, నాకలోకం ఎక్కడ. జయంతుడు ఏ సామంతుల పిల్లనో, మళ్ళీ పెళ్ళాడితే ఏ మహారాజుల పిల్లనో పెళ్ళాడతాడు. నాలాంటి దిక్కులేని పక్షిని పెళ్ళాడే కర్మ అతనికేం పట్టింది అనుకున్నది. ఆమె రోజూ కనిపించే మనిషి కావడం చేతను, ఆమెలో దర్పం కొంచెం కూడా లేకపోవడం చేతను, తనను ఆకర్షించడానికి ఏ ప్రయత్నము చేయకపోవడం చేతను జయంతుడు ఆమెను గురించి ఏనాడు ఆలోచించను కూడా లేదు. వీరసేనుడు పోయాక కోసలరాజు జయంతుడికి కబురు పంపాడు. రాజుగారి తరపున శశిభూషణుడనే ఆయన వచ్చి జయంతుడి తల్లి అయిన లక్ష్మీదేవితో, అమ్మ, రాజుగారి కొలువులో నీ భర్త ఆక్రమిస్తూ ఉండిన స్థానం ఇప్పుడు జయంతుడితే. రాజుగారి ఆహ్వానం ఆజ్ఞతో సమానం. ప్రస్తుతం రాజుగారు వ్యాధిగ్రస్తులై ఉన్నారు. అది నయమయ్యే వ్యాధి కాదని రాజవైద్యులు తేల్చేశారు. అందుచేత ఆలస్యం చేయకుండా మీ జయంతుణ్ణి నా వెంట పంపేయండి అన్నాడు. అయ్యో పాపం, ఈ సమయంలో మాలిని తండ్రి జీవించి ఉంటే ఆ వ్యాధి కుదుర్చును. ఆయన సాక్షాత్తు ధన్వంతరే అన్నది లక్ష్మీదేవి. ఈ సంభాషణ అంతా విన్న మాలిని కంటతడి పెట్టుకుంది. ఆమె తన తండ్రిని తలుచుకొని దుఃఖిస్తున్నది కాబోలని లక్ష్మీదేవి అనుకున్నది. కానీ మాలిని దుఃఖించిన కారణం జయంతుడు ఇల్లు వదిలి రాజుగారి కొలువుకు వెళ్ళిపోతున్నాడని. జయంతుడు వెళ్ళిపోయిన చాలా రోజులకు మాలిని అస్తమానం కళ్ళు తుడుచుకుంటూ ఉండడం చూసి లక్ష్మీదేవికి అనుమానం కలిగింది. కొద్ది రోజులు గడిచాక మాలిని లక్ష్మీదేవితో, మా నాన్న నాకు తన దివ్యౌషధాలన్నీ ఇచ్చాడు. వాటిని నేను వాడగలను. అందుచేత నేను కోసల నగరానికి వెళ్ళి రాజుగారి వ్యాధికి చికిత్స చేద్దామనుకుంటున్నాను అన్నది. లక్ష్మీదేవి నవ్వింది. నువ్వు కోసల దేశం వెళ్ళేది రాజుగారి చికిత్స కోసమా, జయంతుని మళ్ళీ చూడ్డానికా అని అడిగింది. తరచి అడిగిన మీదట మాలిని తనకు జయంతుడిపై ప్రేమ ఉన్నట్టు ఒప్పుకున్నది. కానీ అతనికి భార్య కావాలన్న దురాశ నాకు లేదు. మీరు సామంతులు, నేను మిమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్న అనాథను. రాజుగారికి చికిత్స చేయడానికే నేను వెళ్తున్నాను అన్నదామె. లక్ష్మీదేవి మాలిని ప్రయాణానికి సమ్మతించింది. ఆమె వెంట కొందరు నౌకర్లను తోడు పంపింది. మాలిని త్వరలోనే రాజధాని చేరుకుని రాజుగారి దర్శనం చేసుకుంది. తాను వచ్చిన పని చెప్పింది. తన వ్యాధికి ఈ అర్భకురాలు చికిత్స చేస్తుందని రాజుగారు కొంచెం కూడా నమ్మలేదు. రాజవైద్యులు నయం కాదని రూఢిగా చెప్పిన వ్యాధికి మందు ఎలా ఉంటుంది? సరే, నీవిచ్చే ఔషధం తీసుకుంటాను, కానీ అది వికటిస్తే నీ తల తీయిస్తాను. దైవకృప వల్ల నా వ్యాధి నయమయ్యే పక్షంలో నా కొలువులో ఉన్న వారిలో నువ్వు కోరుకున్న వాడికి నిచ్చి వివాహం చేస్తాను. నేను నిర్ణయించిన భార్యలను పెళ్లాడడం నా సామంతుల విధి. ఈ నిబంధన నీకు సమ్మతమైన పక్షంలో నాకు వైద్యం చేయవచ్చు అన్నాడు రాజు. దీనికి ఒడబడి మాలిని రాజుగారికి వైద్యం చేసింది. 2 రోజుల్లో రాజుగారి వ్యాధి నివారణ అయిపోయింది. రాజుగారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆయన 3వ రోజు మాలినిని తన వెంట సభకు తీసుకెళ్లాడు. ఈ సభలో ఉన్న వారంతా నా కొలువు చేసేవారే. వీరిలో నీకు కావలసిన భర్త ఎవరో కోరుకో అన్నాడు. మాలిని సభ అంతటా కలియజూసింది. ఆమెకు ఒక చోట జయంతుడు కనిపించాడు. రాజుగారు అతన్ని చూసి, మాలిని, ఈయన్ని పెళ్లాడుతాను, అనుగ్రహించండి అన్నది వినయంగా. రాజుగారు జయంతుని పిలిపించాడు. నీవీమెను పెళ్ళాడు అన్నాడు. ఈ మాట వినగానే జయంతుడికి మండిపోయింది. ఇది మా పంచ బతుకుతూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న మనిషి, దీన్ని నేనెలా పెళ్లాడతాను అన్నాడు. మాలిని అవమానంతో తల వంచుకుంది. మహారాజా, తమ వ్యాధి నయమైంది, నాకు అంతే చాలు అన్నది. ఆమె వదిలిపెట్టినా రాజు వదిలిపెట్టలేదు.
ఆ మాలినికి ఇచ్చిన మాట చెల్లించడం మాట అటుంచే తన కొలువులో ఉండేవాడు తన ఆజ్ఞకు ఎదురు చెప్పడం ఆయన సహించలేకపోయాడు. జయంతుడు మాలినిని పెళ్లాడి తీరాలని ఆయన పట్టుబట్టాడు. ఇద్దరికీ ఆ రోజే పెళ్లి అయింది. జయంతుణ్ణి మాలినికి భర్తగా చేసే శక్తి రాజుకున్నది గాని అతను మాలినిని ప్రేమించేలా చేసే శక్తి రాజుకు లేదు. పెళ్లి పూర్తి కాగానే జయంతుడు తన భార్యతో ఇల్లలకగానే పండగ కాదు. నన్ను బలాత్కారంగా పెళ్ళాడావు కానీ నేను నిన్ను ఏలదలుచుకోలేదు. నీవు వెంటనే బయలుదేరి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. నేను మీ దాసిని, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది మాలిని. ఆమె వెళ్ళిన పని పూర్తిగా నెరవేరింది. రాజుగారి వ్యాధి నయమైంది. తాను ప్రేమించిన జయంతుణ్ణి పెళ్ళాడింది. కానీ ఆమె లక్ష్మీదేవి వద్దకు పుట్టెడు విచారంతోనే తిరిగి వచ్చింది. ఆమె వెనకనే జయంతుడి వద్ద నుంచి ఆమెకు ఒక సందేశం కూడా వచ్చింది. అందులో అతను, నా చేతి ఉంగరం నీ చేతికి వచ్చిన నాడే నన్ను భర్త అని పిలు. అలాంటి రోజు ఎన్నటికీ రాదని మాత్రం గుర్తుంచుకో అని రాశాడు. ఈ వాక్యం చదివి మాలిని కుంగిపోయింది. లక్ష్మీదేవి మట్టుకు తన కోడలిని ఎంతో ఆదరంగా చూసింది. తన కొడుకు ఆమె పట్ల అంత కఠినంగా ప్రవర్తించడం ఆమెకు బాధ కలిగించింది. మాలినిని సముదాయించడానికి తన వల్ల అయిందంతా చేసింది. జయంతుడు మాలినికి రాసిన ఉత్తరంలో తాను కోసల దేశం విడిచిపోతున్నానని, ఈ దేశంలో తనకు ఆ భార్య అన్నది లేకుండా పోయేదాకా తిరిగి రానని కూడా రాశాడు. ఆ రాత్రి మాలిని తన అత్తగారైన లక్ష్మీదేవికి ఈ విధంగా ఉత్తరం రాసిపెట్టింది. భర్తను దేశాంతరాలకు తరిమేసి పాతకం అంటగట్టుకున్నాను. ఈ పాపం పరిహారం కావడానికి నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను. ఇష్టం లేని భార్య వదిలిపోయిందని మీ కొడుకు వర్తమానం పంపండి. ఆ తర్వాత మాలిని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళిపోయింది. ఈ లోపల జయంతుడు కోసల దేశం వదిలిపెట్టి కాశీరాజ్యానికి వెళ్ళాడు. కాశీరాజు వద్ద కొలువు కుదిరాడు. కానీ అతను చేరిన కొద్ది రోజులకే యుద్ధం ఒకటి జరిగింది. ఆ యుద్ధంలో జయంతుడు చాలా పరాక్రమం చూపి మంచి కీర్తిని గడించాడు. అతను అక్కడ ఉండగానే తల్లి వద్ద నుంచి వర్తమానం వచ్చింది. మాలిని ఇల్లు విడిచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. జయంతుడు చాలా సంతోషించి స్వదేశానికి తిరిగిపోయే ప్రయత్నంలో పడ్డాడు. ఇంతలో మాలిని కాశీనగరం చేరుకుంది. ఆమెకు విమలాదేవి అనే ఆవిడ బస ఇచ్చింది. విమలాదేవి భర్త బతికి ఉండగా గొప్ప సంపన్నుడు, గొప్ప వంశానికి చెందినవాడు. అయితే ఆయన పోయాక విమలాదేవి ఆమె కుమార్తె నీలవేణి అనే పిల్ల ఆధారం లేని వారయ్యారు. అందుచేత విమలాదేవి కాశీనగరం వచ్చే ధనికులైన యాత్రికులకు బస ఇచ్చి వారి అనుగ్రహంతో కాలక్షేపం చేస్తుంది. నీలవేణి అందగత్తె. ఆమెకు పెళ్ళీడు వచ్చింది. కాశీరాజు వద్ద కొలువు చేరాక జయంతుడు నీలవేణిని చూసి ప్రేమించాడు. పెళ్ళాడ కోరాడు. తనతో ఒక్కసారి మాట్లాడాల్సిందిగా ఎన్నోసార్లు కబురు చేశాడు. పెద్ద వంశంలో పుట్టిన కారణం చేత నీలవేణిలో చిన్న బుద్ధి లేదు. జయంతుడికి అదివరకే పెళ్లి అయిందని, ఆ భార్యను అతను విడిచిపెట్టాడని తెలిసి ఆమె అతన్ని చూడడానికి కూడా ఒప్పుకోలేదు. మాలిని జయంతుడి భార్య అని తెలియక విమలాదేవి ఈ విషయాలన్నీ ఆమెతో చెప్పేసింది. అంతా విన్నాక మాలినితో ఒక ఆలోచన తట్టింది. ఆమె విమలాదేవితో తాను ఫలానా అని చెప్పేసింది. తనకు సహాయం చేయవలసిందిగా ఆమెను కోరింది. విమలాదేవి మాలిని కథ విని జాలిపడి సహాయం చేయడానికి నిశ్చయించుకుంది. ఈసారి ఆయన మీ అమ్మాయితో మాట్లాడతానని కబురు చేసినప్పుడు అందుకు ఒప్పుకోమని మీ అమ్మాయితో చెప్పండి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మీ అమ్మాయికి బదులుగా నేనే మాట్లాడతాను. ఇదే మీరు నాకు చేయవలసిన సహాయం అన్నది మాలిని. ఈ సహాయం చేస్తే తాను వారికి మంచి బహుమతిని ఇస్తానని కూడా చెప్పింది. మాలిని క్షేమం కోరి అయితేనే, బహుమతి వస్తుందన్న ఆశతో అయితేనే తల్లి కూతుళ్ళో మాలిని చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకున్నారు. మర్నాడు బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోతున్న జయంతుడికి ఎవరో వచ్చి మాలిని ప్రయాగలో మరణించినట్టు చెప్పారు. ఇది కూడా మాలిని పన్నిన పన్నాగమే. ఈ వార్త విని జయంతుడు పరమానంద భరితుడయ్యాడు. ఇక నీలవేణి తనను తప్పక పెళ్లాడుతుందనుకున్నాడు. ఆమెను ఒక్కసారి చూడాలని కోరుతూ కబురు చేశాడు. అతను ఆశపడ్డట్టుగానే నీలవేణి అతనితో ఆ రాత్రి మాట్లాడడానికి ఒప్పుకున్నట్టు తిరిగి కబురు చేసింది. ఆ రాత్రి చీకటి పడ్డాక జయంతుడు వచ్చాడు. నీలవేణి ఉన్న గది అతనికి చూపారు. ఆ చీకటిలో తన కోసం వేచి ఉన్న మనిషి తన భార్య అయిన మాలిని అని అతనికి ఏమాత్రం తెలియదు. ఈ కారణం వల్ల అతను ఆమెతో తన ప్రేమ యావత్తు చెప్పుకున్నాడు. మాలిని కూడా అతనిపై గల గాఢమైన ప్రేమను గురించి వర్ణించి చెప్పింది. ఆ మాటలు వింటుంటే అతని మనసు పారవస్యం చెందింది. మాలిని నీలవేణిలాగా నటిస్తూ మాట్లాడినప్పటికీ తనలో నిజంగా ఉన్న భావాలే బయటపెట్టింది. ఇలా చేసే అవకాశం ఆమెకి అది వరకు ఎప్పుడూ కలగలేదు. నీలవేణి, నన్ను నువ్వెంతగా ప్రేమిస్తున్నావని నేను కలలో కూడా ఊహించలేదు. నేను రేపు బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక నిన్ను పిలిపించి పెళ్లాడతాను అని జయంతుడు అన్నాడు.
మీ జ్ఞాపకార్థం నాకు మీ ఉంగరం ఇవ్వండి అన్నది మాలిని. ఆమె అతని ఉంగరం తీసుకొని తనకు కోసలరాజు బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని అతనికి ఇచ్చింది. మాలిని సంభాషణనే తలుచుకుంటూ జయంతుడు మర్నాడు తన గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజే మాలిని కూడా తన వెంట విమలాదేవిని నీలవేణిని తీసుకుని కోసల రాజధానికి బయలుదేరి వెళ్ళింది. అయితే ఆమె అక్కడికి చేరేసరికి రాజుగారు అంతకు ముందే జయంతుడి తల్లిని చూడడానికి వెళ్ళినట్టు తెలిసింది. ఆమె కూడా అక్కడికే బయలుదేరింది. రాజుగారు లక్ష్మీదేవిని చూస్తూనే మాలిని గురించి అడిగాడు. అయితే మాలిని చనిపోయిందన్న వార్త లక్ష్మీదేవికి జయంతుడు వచ్చి చెప్పాడు. అది విని రాజుగారు చాలా విచారించాడు. రాజుగారి వెంట ఉన్న శశిభూషణుడు జయంతుడు ఎంత నిర్భాగ్యుడు, అతను రాజుగారికి, తల్లికి, భార్యకి కూడా ద్రోహం చేశాడు. అంతకంటే ఎక్కువగా తనకు తాను ద్రోహం చేసుకున్నాడు. మాలిని వంటి సౌందర్యవతి, బుద్ధిమంతురాలు, వివేకవతి మరెక్కడైనా అతనికి దొరుకుతుందా అన్నాడు. జయంతుడిని అక్కడికి పిలిపించమని రాజుగారు అడిగారు. కబురు వింటూనే జయంతుడు వచ్చి రాజుగారికి నమస్కారం చేసి తాను చేసిన తప్పిదాలకు క్షమాపణ కోరాడు. పూజ్యులైన మీ అమ్మగారిని చూసి నీ తండ్రిని బట్టి నిన్నీసారికి క్షమించాను అంటున్నంతలోనే రాజుగారికి జయంతుడి చేతికి ఉన్న తన ఉంగరం తాను మాలినికి బహుమతిగా ఇచ్చిందని కనబడింది. దాన్ని మరెవ్వరికీ ఇవ్వనని, తనకు ప్రమాదం సంభవించే పక్షంలో రాజుగారికే దాన్ని తిరిగి అందజేస్తానని మాలిని ప్రమాణం కూడా చేసి ఉంది. అలాంటి ఉంగరం జయంతుడి వేలిన ఉండడం చూసి అతనే మాలిని చంపి ఉంటాడన్న అనుమానంతో రాజుగారు అతన్ని పట్టుకోమని భటులను ఆజ్ఞాపించాడు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని రాజుగారు అడిగితే ఎవరో స్త్రీ దాన్ని తన మీదకు విసిరేసిందని జయంతుడు కాకమ్మ కథ ఒకటి చెప్పాడు. ఇంతలో విమలాదేవి, నీలవేణి అక్కడికి వచ్చారు. మహారాజా, ఈ జయంతుడు నా కుమార్తెను పెళ్లాడతానని ప్రమాణం చేసి ఉన్నాడు. అతను తన మాట నిలబెట్టుకునేలా చేయించండి అన్నది విమలాదేవి. రాజుగారికి వెరిచి జయంతుడు తాను నీలవేణిని పెళ్లాడతానని మాట ఇవ్వలేదన్నాడు. వెంటనే నీలవేణి అతని ఉంగరం తీసి, ఈ ఉంగరాన్ని నాకిచ్చి తన వేలికి ఉన్న ఉంగరం నా దగ్గర నుంచి తీసుకున్నాడు అన్నది. ఈ నాటకం ఆడడం కోసం మాలిని జయంతుడి ఉంగరాన్ని నీలవేణికి ఇచ్చి ఉన్నది. అయితే రాజుగారు ఈ మాటలు వినగానే మాలిని హత్యలో ఈ తల్లి కూతులకు కూడా భాగం ఉందనుకున్నారు. ఈ జయంతుడి చేతిన ఉన్న ఉంగరం మీకు ఎలా వచ్చింది? నిజం చెప్పండి, లేకపోతే మీ అందరినీ కఠినంగా శిక్షిస్తాను అన్నాడు రాజుగారి వారితో. మహారాజా, ఆగ్రహించకండి. మేము ఈ ఉంగరాన్ని ఒకరి నుంచి కొన్నాం. కావలిస్తే వారిని ఇప్పుడే తీసుకువస్తాం అంటూ విమలాదేవి అవతలికి వెళ్ళి మాలిని వెంటబెట్టుకు వచ్చింది. మాలిని సజీవంగా కనబడగానే రాజుగారికి, జయంతుడి తల్లికి పరమానందమైంది. ఆమె కథ విన్న తర్వాత జయంతుడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు రాత్రి ఆమెతో తాను జరిపిన సంభాషణను అతను ఇంకా మరవలేదు. ఆ మాట్లాడింది తన భార్య అని తెలిసాక అతనికి మరింత సంతోషం కలిగింది. అతను తన భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.